విపక్ష సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా అసెంబ్లీని 2 గంటల వరకు వాయిదా వేయడం మమ్మల్ని అవమానించడమేనని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. షెడ్యూల్ వాళ్లే ఇచ్చి మమ్మల్ని సభకు సమయానికి రమ్మని చెప్పి వాయిదా ఎలా వేస్తారని, ఇంతవరకు ఇలాంటి ఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే జరగలేదని అన్నారు. కేబినెట్ నిన్ననే పెట్టుకొని సర్వే నివేదికపై చర్చించాల్సిందని అన్నారు. షెడ్యూల్ అయి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వరంగల్ హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. చాలా ఇది మొత్తం చరిత్రలో ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళే చెప్పినారు 11 గంటలకు శాసనసభ, ఫస్ట్ 10 గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 10 గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి 11 గంటలకు శాసనసభ పెడతాము అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ 11 గంటలకు వచ్చినాం, ఒక్క మంత్రి కూడా శాసనసభలో లేడు.